శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లిస్టు నుంచి తప్పించడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరూ రంజీ ట్రోఫీ ఆడడానికి ఆసక్తి చూపించకపోవడమే. ఇషాన్ కిషన్ మెంటల్ హెల్త్ బాగాలేదని బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత బీసీసీఐ అతన్ని రంజీ ట్రోఫీ ఆడమని చెప్పినా పట్టించుకోలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం డ్రామాతో రంజీ ట్రోఫీ ఆడకుండా బ్రేక్ తీసుకున్నాడు. దీంతో ఆ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు లిస్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ ఇకపై సెలబ్రిటీ కల్చర్ ని తుడిచివేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగా దేశవాళీ టోర్నీలు ఆడడాన్ని తప్పనిసరి చేసినట్లు సమాచారం. వన్డే టీ20 సిరీస్లు అయితే వరుసగా జరుగుతుంటాయి, కానీ టెస్టు సిరీస్లకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి టెస్టు ప్లేయర్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలలో ఆడి తీరాల్సిందేనని గంభీర్ కొత్త రూల్ తీసుకొచ్చాడట. దులీప్ ట్రోఫీ ఆడే ప్లేయర్లని ఇంతకు ముందు జోనల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసేది. అయితే ఈసారి మాత్రం జాతీయ సెలక్షన్ కమిటీయే దులీప్ ట్రోఫీ టీమ్స్ ని సెలెక్ట్ చేయనుంది. ఈ ట్రోఫీలో టెస్టు ప్లేయర్లు అందరూ ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సుదీర్ఘ క్రికెట్ ఆడిన వాళ్ళకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆడాలా వద్దా అనేది వారి ఇష్టం. మిగిలిన వారంతా తప్పనిసరిగా ఈ టోర్నీలో పాల్గొనాల్సిందేనని బీసీసీ అధికారి ఒకరు మీడియా సమావేశంలో తెలిపారు. కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి టెస్టు ప్లేయర్లు టీమిండియా మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ టోర్నీలు ఆడడం లేదు. టీమిండియాకు కాకుండా కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. వీరికి ఇకపై ఆ వెసులుబాటు లేనట్టే. తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలలో ఆడవలసిందే.